హరే కృష్ణ. ఈ వీడియోలో మనం ఒక మంచి శ్లోకం, ముఖ్యమైన శ్లోకం గురించి నేర్చుకుందాము. భగవద్గీత 5వ అధ్యాయం 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర విమాంబసా. కర్మ ఫలాలన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. ఈ శ్లోకంలో ఇక్కడ పాపం అంటే కర్మలాగా తీసుకోవాలి. చేస్తున్న కర్మలపైన ఎలాంటి ఆసక్తి లేకుండా చేసే వాళ్ళకి, అంటే వీరికి ఎలాంటి కర్మ అంటదు, అంటే కర్మ ప్రభావం వీరిపైన ఉండదు అని భగవంతుడు అంటున్నారు. అంటే వీరు తామరాకు వలె ఉంటారు, వాళ్ళకి ఎటువంటి పాపం అనేది అంటదు. అంటే ఉదాహరణకి ఎలాగంటే తామరాకు చూడడానికి ఎప్పుడూ నీళ్లలోనే ఉంటుంది, కానీ ఒక్క నీటి బొట్టు కూడా దాన్ని అంటదు. తామరాకును చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, అదేమో నీళ్లలో ఉంటుంది, కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా ఆకుపైన ఉండదు. మనం కూడా ఆ తామరాకు పైన నీళ్లు పోస్తే కూడా తామరాకుపై నీళ్లు పోసిన వెంటనే రాలిపోతాయి. అంటే ఇలాంటి వారు కర్మపైన ఎటువంటి ఆసక్తి లేని వారై నిష్కామ బుద్ధితో భగవంతుని కోసం కర్మ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి పాపము లేదా కర్మలు కూడా అంటవు. మనం చూస్తే ఎంతోమంది ఇలాంటి వారు యుద్ధాలు కూడా చేశారు. ఆ యుద్ధాలలో ఎంతో మందిని చంపేశారు, కానీ ఎలాంటి కర్మ అంటదు. అంటే ఇక్కడ వీళ్ళు కర్మలని, అలాగే కర్మలపైన ఆసక్తిని, ఫలితాలని రెండింటినీ వదిలివేసి ఉంటారు. ఈ శ్లోకంలో బ్రహ్మణి అంటే కృష్ణ భక్తి భావన అని అర్థం. సృష్టి క్రమంలో ప్రధానం అని పిలువబడే ప్రకృతి త్రిగుణాల సంపూర్ణ రూపమే ఈ భౌతిక ప్రపంచం. ముండక ఉపనిషత్లో చెప్పబడినట్లు తస్మాదేత బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే. ఈ వాక్యం అంటే బ్రహ్మం నుంచే పేర్లు, రూపాలు, అన్నం, ఆహారం లేదా పోషక పదార్థం ఉద్భవిస్తాయని అర్థం. అంటే ఈ జగత్తులో ఉన్న అన్ని వస్తువులు, రూపాలు మరియు జీవనాధారం బ్రహ్మం నుంచే పుట్టాయని ఈ వాక్యం ద్వారా మనకి తెలుస్తున్నది. ఏదైనా ఆ దేవదేవుడి సేవలో ఉపయోగించాలి అని తెలిసిన వాళ్ళకి వారు చేస్తున్న వాటిలో మంచిగాని చెడుగాని తన కార్యాకార్య ఫలితాలతో సహజంగానే ఎటువంటి సంబంధం ఉండదు. భౌతిక దేహం భగవంతుడు ఇచ్చిన కానుక. దీనిని కృష్ణుని సేవలో వినియోగించాలి. అప్పుడు అతడు తామరాకులాగా పాప ఫలాల కల్మషాలకు అతీతంగా ఉంటారన్నమాట. అలాగే భగవద్గీతలో 3వ అధ్యాయంలో 30వ శ్లోకంలో భగవంతుడు చెప్పినట్లు మై సర్వాణి కర్మాణి సంన్యస్య, అంటే కర్మలన్నింటినీ నాకు అర్పించు అని పలికారు. అంటే కృష్ణ భావనలో లేని వ్యక్తి భౌతిక దేహాన్ని ఇంద్రియాల భావనలో పనిచేస్తారు, కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు ఈ దేహం కృష్ణునికి సంబంధించింది అని తలుస్తారు. అందుకే దానిని కృష్ణ సేవలోనే వినియోగిస్తారు. హరే కృష్ణ.